వార్తలు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రశ్నించే గలం, పరిష్కరించే ధైర్యం, మీరే మా బలం, పట్టభద్రాలా ఆలోచించండి. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో మా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కేసీఆర్ వేసిన వార్త ఆంధ్రజ్యోతి పేపర్ మొత్తం ఉన్నది. రాకేష్ రెడ్డి ఇంత ముందు బీజేపీలో ఉండే, మొన్న ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చింది. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన ఉద్యమకారులు లేరు. ఇక నీకు అసలు క్యాండిడేట్ దొరకనట్టుగా బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళని క్యాండిడేట్ గా పెట్టి ఈ రోజు గెలిపించాలని చెప్పేసిన వార్త మనం చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఈ పట్టభద్రుల ఎన్నికల ఉప ఎన్నిక వచ్చిందే టీఆర్ఎస్ తోటి. టీఆర్ఎస్ గత 10 సంవత్సరాల కాంచి ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర రెడ్డి ఉండే. 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తే మళ్ళీ ఆయన గెలిచింది. మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలలో మళ్ళీ ఆయన టికెట్ ఇచ్చింది. ఇటు ఎమ్మెల్సీ ఉండగానే జనగామ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జనగామ గెలిచింది. జనగామ గెలవడం, ఎమ్మెల్యే గెలవడం వల్ల పల్లారాజేశ్వర చేసింది, ఎమ్మెల్సీకి రాజధాని చేసింది. దానివల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి. ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉప ఎన్నికలు, ఎన్నోసార్లు జనాల సొమ్ము, జనాల ఖజానాను ఖాళీ చేసింది ఎవరా అంటే కేసీఆర్. ఎన్నిసార్లు రాజీనామా చేసినా కూడా అన్నిసార్లు కేసీఆర్ ఎంబటి జనాలు ఉన్నారు. కానీ ఉద్యమకారులను ఎన్నడూ పట్టించుకున్న పాపాలు పోలేదు. మళ్ళీ ఇప్పుడు సరే ఉద్యమం జరిగిపోయింది, తెలంగాణ వచ్చింది, అయిపోయింది అనుకుంటే మళ్ళా ఉప ఎన్నిక స్టార్ట్ చేసింది. ఎవరి వల్ల అయింది ఉప ఎన్నిక? టీఆర్ఎస్ పార్టీ వల్ల అయింది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నోళ్ళకే పదవి ఇచ్చుడు, ఉన్నోళ్ళకే మళ్ళీ ఇంకో పదవి ఇచ్చుడు, ఈ పదవి ఉండగానే మళ్ళీ ఇంకో పదవి టికెట్ ఇచ్చుడు, ఇట్లా చేయడం వల్ల ఉద్యమకారులందరూ మరుణ పడిపోయారు. ఉద్యమకారుల కోసం పదవులు ఇవ్వలేదు, ఉద్యమకారుల కోసం పోట్లే తిప్పలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉద్యమకారులకు ఇవ్వచ్చుగా, ఇవ్వలేదు. మళ్ళీ బీజేపీ వచ్చిన వాళ్ళకు, బీజేపీ నుంచి వచ్చిన అతనికి రాకేష్ రెడ్డికి ఇచ్చిండు. ఈ రోజు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది కాబట్టి, ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఈసారి మమ్మల్ని గెలిపించారు. 10 సంవత్సరాలు గెలిపించారు. ఏం చేసినాం? మళ్ళా బయలుదేరిందిగా మమ్మల్ని గెలిపించారని ఈ జనాలు ఆలోచించి మీరే ఓటేయాలి. వేరే గ్యారంటీ అభివృద్ధి 50 లక్షంగా భూముల అమ్మకం. రింగ్ రోడ్డుకు లోపలనే కానీ, రింగ్ రోడ్ అవతలనే కానీ గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వెతికి పట్టే పనిలో గవర్నమెంట్ ఉంది. వాటిని అమ్మి వేలం వేసి వచ్చిన డబ్బుతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నింపడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు చేయడానికి గవర్నమెంట్ భూములు ఉన్న వాటిని గుర్తించి వాటిని వేలం వేసి తెలంగాణలో అభివృద్ధి పనులు నడిపించడానికి మరియు 6 గ్యారంటీలు అమలు చేయడానికి ఈ డబ్బే అవసరం వస్తుంది. కాబట్టి ఆ భూములను ఎక్కడెక్కడనే దొరకబట్టి, ఎక్కడెక్కడనే గుర్తించి వాటిని వేలం వేసే దిశలో, వేలం వేసే పనిలో గవర్నమెంట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రాష్ట్ర గీతం నిడివి 2.5 నిమిషాలు. సంగీత దర్శకుడు కీరవాణికి ఈ జయ తెలంగాణ పాటకు సంగీతం సమకూర్చమని ఇంతకుముందు వార్త చూసినాం. అదే పనిలో ఇప్పుడు దాన్ని తుది మెరుగులు దిద్దుతున్న సీఎం తోటి కీరవాణి పిలిపించుకొని తుది మెరుగులు దిద్దుతున్న వార్త మనం చూడొచ్చు. గాలివాన బీభత్సం. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఘటనలో 12 మంది మృతి. నిన్న రాత్రి గడిచిన గాలివాన దుమారంతో చాలా చోట్ల చెట్లు విరిపడి, ఒక కాడనేమో ఆ సిటీలనేమో, హైదరాబాద్ సిటీలనేమో బస్సు మీద పెద్ద చెట్టు పడ్డది. హైదరాబాద్ జిల్లాలోనేమో ఆ చెట్టు కింద కారును బైక్ పెడితే ఆ కారు బైక్ మీద పెద్ద వృక్షం పడి ఆ 2 నుజులు జరిపింది. ఇట్లా గాలి దుమారం ఈ 2 రోజుల కాంచి బాగా వస్తుంది. నిన్న గాలి దుమారం వచ్చిన కాంచి, నిన్న గాలి దుమారం తోటి జనజీవనం అతలకుతలమై చాలా చాలా చోట్ల ప్రమాదం జరిగిన వార్త మనం చూడొచ్చు. 7 శిశువుల ఆహుతి. ఢిల్లీలో పిల్లల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం. నిన్ననే రాజ్కోట్లో జరిగిన ప్రమాదం మరొక ముందే మళ్ళీ ప్రమాదం. 7 శిశువుల ఆహుతి. ఢిల్లీ పిల్లల హాస్పిటల్లో ఒక్కసారిగా మరి ఏమైందేమో తెలియదు కానీ ఢిల్లీలో పిల్లల ఆసుపత్రిలో మంటలు చెలరేగి అక్కడ కూడా ప్రమాదం జరిగిన సంఘటన మనం చూడొచ్చు. 11 టోల్ ప్లాజాలు, 11 ఇంటర్చేంజ్లు, 4 ఆర్ఓబీలు, మైనర్ బ్రిడ్జిలు చిన్నవి. త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు కోసం ఆల్రెడీ ప్లాన్లు జరుగుతున్నాయట. త్వరలో పనులు జరిగే, ఇవన్నీ ప్లాన్లు చేసుకొని త్వరలో పనుల కోసం ముహూర్తం ఖరారైనట్టుగా మనకు తెలుస్తుంది. సన్ రైజర్స్ సూపర్ ఫ్లాప్ షో. సన్ రైజర్ మొన్న గెలిచింది, నిన్న ఓడిపోయింది. దీంతో క్రికెట్ అభిమానులు నిరుత్సాహపడ్డారు.
అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్. 114 చేసింది. ఒక్కళ్ళు కొట్టే క్రికెటర్ లో ఒక్కళ్ళు కొడతారు ఆ స్కోర్ ను. ఇది అంతా కలిసి కొట్టినా కూడా 114 కూడా కాలేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సన్ రైజర్ అనే వార్త మనం చూసుకోవచ్చు. ఇవి ఈరోజు వార్త.